హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, మన దేశంలో ఎవరైతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ ఎదుగుతుంది, అలాగే భారతదేశం ఎదుగుతుంది అని చెప్పేసి వారవలేక వాళ్ళని ఏం చేయాలంటే జమ్మూ కాశ్మీర్లో ప్రజలు కూడా భారతదేశంలో కలిసిపోయారు. అయితే ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఆఖరికి టూరిస్టుల మీద కూడా ఉగ్రదాడులు చేసే పరిస్థితులు అయితే ఏర్పడినాయి. ఇది చాలా దారుణమైన విషయం. అయితే దీని మీద దేశం మొత్తం కూడా, అంటే ఈ యొక్క ఇష్యూ మీద దేశం మొత్తం కూడా ఏకమై కోరుకుంటుంది ఏంటి అంటే భారతదేశ ప్రభుత్వం ఒక డేరింగ్ డాషింగ్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఉగ్రదాడులు మనకి కొత్త ఏం కాదు. పుల్వామా అప్పుడు అటాక్ జరిగినప్పుడు దాదాపు 40 మంది సైనికులు కూడా చనిపోయారు. అప్పటి నుంచి కూడా ఎలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు తప్పితే పెద్ద ఇన్సిడెంట్ జరగలేదు. కానీ ఆ స్థాయి విధ్వంసం అనేది నిన్న జరిగిన పెహల్గాం ఉగ్రదాడిలో అంత విధ్వంసం అనేది మరొకసారి అయితే జరిగింది. అయితే ఈ యొక్క విషయంలో దేశం మొత్తం ఏకకంఠంగా డిమాండ్ చేస్తుంది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పాకిస్తాన్ని వరల్డ్ మ్యాప్లో లేకుండా చేయాలి. ఎందుకంటే మనకి పాకిస్తాన్ ఉన్నంతకాలం ఈ ఉగ్రదాడులు ఎవరో ఒకళ్ళు చనిపోతూనే ఉంటారు. పాకిస్తాన్ ఇంకొకసారి మన మీద దాడి చేయకుండా ఉండాలి అంటే ఇజ్రాయిల్ ఎలా గాజా అలాగే హమాస్ మీద దాడి చేసిందో మన భారతదేశం కూడా కొంచెం రిస్క్ అయినా సరే కానీ పాకిస్తాన్ని మాత్రం లేకుండా చేయాలి. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళ దేశం వాళ్ళు డెవలప్ చేసుకోవడం చేత కాదు. పైగా భారతదేశం అలాగే జమ్మూ కాశ్మీర్ ఎదుగుతుంటే వీళ్ళకి ఉగ్రవాదులు పంపించి మళ్ళీ ఇంత తీవ్ర స్థాయిలో నష్టపరుస్తున్నారు. దీన్ని బట్టి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటుంది ఏంటంటే ఇంకొకసారి పాకిస్తాన్ ఇండియా పేరు ఎత్తాలన్నా కానీ జమ్మూ కాశ్మీర్ పేరు ఎత్తాలన్నా కానీ ఉచ్చబోసుకునేటట్లు చేయాలి. అలాగే మరొకసారి అసలు దాడులు అంటేనే భయపడేలేకుండా చేయాలి. వీలైతే పాకిస్తాన్ని వరల్డ్ మ్యాప్ నుంచి తీసేసి అది కూడా ఆక్రమించుకోవాలన్న డిమాండ్లు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూ మీద పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పాలి. అలాగే ఎవరైతే ఉగ్రవాదులు ఇంకొకసారి భారతదేశంలో అడుగు పెట్టాలంటే కాదు, అసలు అడుగు పెడతారు, మన దేశంలో ఉగ్రదాడి జరగడానికి ఛాన్స్ ఉంటేనే వాళ్ళని చంపేసే విధంగా మన యొక్క ఆర్మీ కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కానీ అంత స్ట్రాంగ్గా ఉండాలి. కాకపోతే ఇక్కడ కలిసికట్టుగా భారతదేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అయితే విఫలమైంది. ముఖ్యంగా పాకిస్తాన్కి ఇజ్రాయెల్ ఏదైతే హమాస్కు బుద్ధి చెప్పిందో అట్లా బుద్ధి చెప్పాలని చెప్పేసి సర్వత్రా డిమాండ్లు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. చూడాలి మరి. భారతదేశ ప్రభుత్వం ఇప్పటికే దీని మీద ప్రతీకారం తీర్చుకుంటా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ప్రతీకారం తీర్చుకుంటా 2-3 సర్జికల్ స్ట్రైక్లు ఇదైతే మళ్ళీ మొదటికి వస్తుంది. అట్లా కాదు, పోతే పోయింది, పూర్తి స్థాయి యుద్ధం చేయదే. పాకిస్తాన్ ఇప్పుడు అంత స్ట్రాంగ్ ఏం లేదు. మహా అయితే ఒక వారం రోజులు యుద్ధం కంప్లీట్ అయిపోతుంది. అట్లా చేసినట్లయితే ఇంకా పాకిస్తాన్ని భూస్థాపితం చేసినట్లయితే ఇంకో కోలుకోవడానికి అసలు వాళ్ళ దేశాన్ని ఇక్కడ నుంచి తీసేసినట్లయితే మన దేశానికి అసలు నష్టం ఉండదు. ఆ వైపుగా నరేంద్ర మోడీ ప్లాన్ చేయాలి అని చెప్పేసి చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.